హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. తెలుగు రాష్ట్రంలోనే వర్క్ అయితే చేసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్లోనే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ టోటల్గా 50 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ మరియు క్లర్క్కి సంబంధించి. వీటికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మనకు స్టార్టింగ్ ఫస్ట్ మంత్ నుండే అన్ని అలవెన్స్లు కలుపుకొని 31,163 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు 6 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కూడా మనకు పెరుగుతూ వెళ్తుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఫస్ట్ 1 year అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. తమిళనాడుకి అప్లై చేసే వాళ్ళకి తమిళ్ వచ్చి ఉండాలి. కర్ణాటకకు అప్లై చేసే వాళ్ళకి కన్నడ వచ్చి ఉండాలి. కేరళకు అప్లై చేసే వాళ్ళకు మలయాళం అయితే వచ్చి ఉండాలి. మనకి నోటిఫికేషన్ ఎక్కడ నుండి రిలీజ్ అయింది అంటే రెప్కో బ్యాంక్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ బ్యాంకు మన ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఇండియా ఎంటర్ప్రైజ్ నుండి అండర్లో వర్క్ చేసే బ్యాంకు. సో ఇక్కడ మనకు వ్యాకన్సీస్ తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో రిలీజ్ చేశారు. ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడము, చదవడము, రాయడం అయితే వచ్చి ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లై డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది 5వ తేదీ నుండి. ఆన్లైన్ చివరి తేదీ చూసుకుంటే ఈ నెల 25వ తేదీ లోపల మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ని ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి లేకపోతే డిసెంబర్ ఎండింగ్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనకు దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ 1 week బిఫోర్ అయితే వస్తాయి. సో ఎగ్జామ్ 1 week బిఫోర్ అయితే వస్తాయి. టోటల్ మనకు 50 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన శాలరీ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రొబేషన్ పీరియడ్ 1 year అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలు టోటల్గా మనకు తమిళనాడులో 40 ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 4, కేరళలో 2, కర్ణాటకలో 4 ఉన్నాయి. ఒకవేళ మీకు తమిళ్ వస్తే మీరు తమిళనాడుకి కూడా పెట్టుకోవచ్చు. కేరళ ఏదైతే మలయాళం వస్తే కేరళకు కూడా పెట్టుకోవచ్చు. కన్నడ వస్తే మీరు కర్ణాటకకు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ 21 నుండి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మిగతా డీటెయిల్స్ చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన సొంత జిల్లాలో కూడా ఈ బ్యాంక్ ఉంది. కావాలంటే మీ డిస్టిక్లో ఉందా లేదా అనేది మీరు గూగుల్లో వెళ్ళి చెక్ చేయండి, తెలుస్తుంది. మా డిస్టిక్లో అయితే ఈ బ్యాంక్ అయితే ఉంది. సో జూనియర్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకేనా, ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎవరైతే డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసింటారో, 10th తర్వాత ఓపెన్ డిగ్రీ చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్ లేదు. 10th తర్వాత ఇంటర్ చదివి ఓపెన్ డిగ్రీ చేసింటే ఎలిజిబులే, కానీ 10th తర్వాత డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిండే వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి. దానికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే 40 questions రీజనింగ్, 40 questions ఇంగ్లీషు, క్వాంట్ 40, జనరల్ అవేర్నెస్ 40, కంప్యూటర్ నాలెడ్జ్ 40. టోటల్గా 200 questions, 200 marks, 2 hours టైం ఇస్తారు. ఇంగ్లీష్లో మనకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే చెన్నై, కోయంబత్తూర్, మదురై, త్రిచి, సేలము, తిరునల్వేలి, త్రివేంద్రము, విజయవాడ, వైజాగ్, బెంగళూరు. మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. ఒకే ఒక సెంటర్ అయితే ఉంది. లేదు మాకు చెన్నై దగ్గర అంటే ఎక్కడైనా మీరు సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, బెంగళూరులో ఉన్నామంటే బెంగళూరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకొని ఎగ్జామ్ అనేది రాయొచ్చు. కాల్ లెటర్స్ అనేది దీనికి సంబంధించిన ఎగ్జామ్కు 1 week బిఫోర్ అయితే వస్తాయి. సో ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎగ్జామ్కి ఎత్తుకొని వెళ్ళడానికి ఎలిజిబుల్ కాదు. ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 500 రూపీస్, జనరల్ అభ్యర్థులందరికీ కూడా 900 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫీజు కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ ఉద్యోగాలన్నిటికీ కూడా ఫీజు ఎక్కువగానే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. జూనియర్ అసిస్టెంట్ ఈ ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి 2 years పాటు అంటే 12 months మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. 2 years బాండ్ అయితే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బాండ్ కాస్ట్ చూసుకుంటే సర్వీస్ బాండ్ 25,000, ట్రైనింగ్ కాస్ట్ 5,000, నోటీస్ పీరియడ్ 3 months. సో మనకు టోటల్గా 30,000కి మీరు బాండ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే 2 years వరకు మేము ఎక్కడ వెళ్ళాము, ఇక్కడే వర్క్ చేస్తాము అన్నట్టు ఒక బాండ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 25వ తేదీ చివరి తేదీ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి. మీకు అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలా మంచి ఉద్యోగాలు. సో ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి.
ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అప్లై లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.